వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్. ఈరోజు పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దార్ పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్ బై ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు నడికుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాస్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెన్స్ అవుతాయి అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బురద కానీ సిల్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అని అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ 2-3 days కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తడిగోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 72 hours వరకు కూడా రిలేటివ్స్ ఇంటి కానీ చుట్టాల ఇంటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాము. అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇద్దరు చేరినారు. నెక్స్ట్ 24-48 hours కూడా అలర్ట్గా ఉంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్గా ఉన్నారని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం గతంలో కూడా ఈ చలివాగది కుంగిపోయింది మేడం, సేమ్ అదే విధంగా మళ్ళీ అదే విధంగా అవుతుంది మేడం. సో ఇప్పుడు స్ట్రెంథన్ చేస్తున్నారు, వాళ్ళ కింద బౌల్డర్స్ వేసి స్ట్రాంగ్గా చేస్తున్నారు. దాంతోపాటు కొత్తగా ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ అయింది అన్నారు. సో నెక్స్ట్ టైం వర్క్ జరిగేటప్పుడు ఇంకొక 2 lanes యాడ్ చేస్తాము, కింద నుంచి పిల్లర్స్ స్ట్రెంథన్ చేస్తాము.